ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వ విజేతవు, సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వ విజేతవు, సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. కరుణను చూపి కలుషము బాపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం, జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, అనుదినం దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కృపగల దేవుడు విశేషమైన కృపనిచ్చి మనల్ని నేటి వరకు సజీవుల దేశంలో సజీవుడైన ప్రభువుని ఆరాధించేటట్లు
మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞులం. ఆయన నామం స్తుతింపబడునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట మనం చదువుదాము. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చూడండి, ఈ వాక్యంలో వర్ధిల్లినటువంటి దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా నాటిన మొక్క అయినా, చేస్తున్న పని అయినా, ఆలోచిస్తున్న ఆలోచన అయినా సఫలమై అంతకంతకు వర్ధిల్లాలని, అభివృద్ధిలోనికి రావాలని, అనేకులకు సాక్షార్థమై మనం బ్రతకాలని ఆశిస్తాం, కోరుకుంటాం, ప్రార్థిస్తాం కూడాను. అయితే ఆశించినంత అభివృద్ధిని మనం చూడలేకపోవడం, కోరుకునినవి ఆమడ దూరాన నిలబడితే ఆవేదనతో అలసిపోవడం మనకు వాటిల్లుతుంటుంది. దీనికి కారణాలు తెలియక అగమ్య గోచరంలో నిలిచిపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా వాటిల్లుతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొనవలసి వస్తుంది అనే సందేహాలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. మరి దావీదు అంతకంతకు వర్ధిల్లడంలో ఉన్న కారణాలు ఏంటి అనేది కనుక తెలుసుకుంటే మన జీవితాన్ని మనం సరిపోల్చుకోవచ్చు. కొన్ని కారణాలు మన ఎదుట నిలుస్తాయి, సరిచేసుకోగలుగుతాము. చూడండి, ఈ వాక్యంలో దావీదు అంతకంతకు వర్ధిల్లడంలో ఉన్న కారణం మొట్టమొదటిగా సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట మనం చదువుతామండి. అంటే అతడు వర్ధిల్లడంలో గల కారణం దేవుడు అతనికి తోడై ఉండడం. మనలో ఉన్న బలహీనత ఏంటి? మనకు ఎవరో బలమైన వాళ్ళు, ఎవరో శక్తి కలిగిన వాళ్ళు, ఎవరో లోకానుసారమైనటువంటి పదవులలో ఉన్నవాళ్ళు, ఆసాములు, భూసాములు ఎవరో మనకు తోడుగా ఉంటారని మనం ముందడుగు వేస్తాం. వాళ్ళ మాటల మీద మనం విశ్వాసాన్ని కలిగిన వారమై ఉంటాము. వారిచ్చే అభయం మీద మనం ఆశలు పెట్టుకుంటాము. అంతేగాని దేవుడు నాకు ఈ విషయంలో తోడై ఉంటాడా, దేవుడు ఈ విషయంలో నాకు తోడుగా నిలిచి నడిచి వస్తాడా, ఇలాంటి విమర్శ కానీ ఇలాంటి పర్యవేక్షణ కానీ మనం చేయము. పిల్లరా, ఎంతమంది మనుషులు మనకు తోడుగా ఉన్నప్పటికీ, ఎంతమంది ఆప్తులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మన భుజముల మీద చేయి వేసినప్పటికీ, ఎంతమంది శక్తి కలిగిన వ్యక్తులు మనకు ముందుగా నడుస్తున్నప్పటికీ మనిషి శక్తి సంకుచితమైనది. ఎంతవరకు మనకు తోడ్పడుతుంది? ఎంతవరకు మనకు సహాయాన్ని అందిస్తుంది? ఎంతవరకు మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని పుట్టిస్తుంది, విజయవంతమైన మార్గంలో నడిపిస్తుంది అనేది మనం ఆలోచించాలండి. దేవుని తోడు లేకుండా మనం ఏ కార్యాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఏది కూడా మనకు ఆశీర్వాదకరంగా నిలవదు, ఆశీర్వాదకరంగా మరచబడదు అనే విషయాన్ని మనం ఇట్టే గుర్తుపట్టాలి. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోటల్లో అతనికి జయము కలిగెను అని వాక్యంలో మనం చదువుతాం కదా. మరి హిజ్కియాకు తోడుగా ఉన్నప్పుడు, దావీదుకు తోడుగా ఉన్నప్పుడు మనకు తోడుగా ఎందుకు ఉండడు? మనకు ఎందుకు తోడుగా రాడు? మనం అడగట్లేదు. మనం ఆ తోడుని కలిగి ఉండాలని ఆశించట్లేదు. ఎవరి మీదనో ఆధారపడతాం, ఏదో చేయాలని సాహసిస్తాం. అందులో ఓడిపోయి, వాడిపోయి, కృంగిపోయి, బలహీనపడిపోయి, జీవితం మీద విరక్తి కలిగి ఆఖరికి ఏమంటామో తెలుసండి, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడండి. వాస్తవం మనం మాట్లాడుకుందాము. దేవుడు మన చేయి విడిచిపెట్టాడా? మనమే దేవుని చేయి విడిచిపెట్టామా? ఆయన మనకు ఇమ్మానుయేలు దేవుడు కదా, తోడై ఉండు దేవుడు కదా. మరి అలాంటప్పుడు మనం ఆయన తోడు తీసుకోకుండా, ఆయన సహాయ సహకారాలు లేకుండా మనం వెళుతున్న ఈ మార్గంలో మనం ఎలా వర్ధిల్లగలుగుతాం అనేది ఒక ప్రశ్నగా మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మనసును స్థిరపరచుకొని, మనల్ని మనం విశ్లేషించుకొని, ప్రభువా నీ తోడు లేకుండా నేను అడుగులు వేశాను, అందుకే ఒంటరిగా మిగిలిపోయానన్న పశ్చాత్తాపంతో వెనుతిరిగి ఆయన పాద సన్నిధికి చేరితే సదాకాలం నేను మీతో కూడా ఉంటానన్న దేవుడు మనతో ఉంటాడు, మనతో వస్తాడు. మనం వేసే ప్రతి అడుగు కూడా గోతులో కాదు, నేతిలో పడుతుంది. ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మనం చూడగలుగుతామనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గ్రహించాలి. ఇకపోతే రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన
164వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూడండి ఎంత మంచి గుణలక్షణాలు ఇక్కడ మనం గుర్తించగలుగుతాము. దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నానయ్యా. ఇతడు అంతకంతకు వర్ధిల్లడంలో ఇది కారణం కాదంటారా? ఏదో బ్రతుకుతున్నాను, జీవించుచున్నాను, పోషింపబడుతున్నాను, సంపాదించుకుంటున్నాను అన్నట్లుగా కాకుండా దినమునకు 7 మారులు ప్రభువుని స్తుతించే ఒక వ్యక్తిగా ఈ భక్తుడు మనకు కనిపిస్తాడు. ప్రియులారా, మనం ప్రభువుని ధారాళంగా స్తుతించగలిగిన అనుభవానికి ఎప్పుడు వస్తాము? ఏదైనా మేలు కలిగితే, ఏదైనా మనకు ఆశించినది జరిగితే, ఏదైనా మన మనసులో తొలిచినవి మన కనులు ఎదుట ప్రత్యక్షమైతే ఒకవేళ ప్రభువును స్తుతించగలుగుతామేమో. కానీ అన్ని సందర్భాలలో, ఏ పరిస్థితులలోనైనా, ఏ స్థితిగతుల మధ్యలోనైనా వేసే ప్రతి అడుగులో ప్రభువుకు మహిమ కలుగునట్లు, ఆయనను స్తుతించేటట్లు, స్తుతించే మనస్సు కలిగిన వ్యక్తులుగా ఈ రోజున మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాం అనేది కదా ఓ ప్రశ్న. మరి దినమునకు 7 మారులు ఆయనను స్తుతిస్తున్నాడు అనంటే నిత్యము ఆయన స్తుతి ఆయన హృదయంలో స్థాపించుకున్నాడు. ప్రభువుని మహిమపరచడం, ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం, ఆయనను గూర్చి ధ్యానించడం, ఆయన కీర్తిని తలపోసుకోవడం, ఇవి ఆధ్యాత్మికమైన విలువలండి. కొందరి నోట నేను విన్నప్పుడు నా మనసు కూడా గాయపరచబడిన అనుభవాలు నాకు తెలుసు. వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఏమంటారో తెలుసండి, దేవుడు ఏం చేశాడండి మాకు, ఇలాంటి వ్యర్థమైన అర్థం లేని మాటలు మాట్లాడుతుంటారండి. దేవుడు ఏం చేశాడండి అనంటే, దేవుడు ఏమి చేయకుండానే ఈ రోజున సజీవుల దేశంలో మనం బ్రతికున్నామా? దేవుడు ఏం చేయకుండానే ఈ రోజున ఒకరి ముఖాలు ఒకరు చూసుకోగలిగి కుటుంబపు వ్యవస్థలో ఆశీర్వాదకరమైన బ్రతుకుని మనం బ్రతుకుతున్నామా అనంటే ఆలోచించాలి. మరి నా ప్రియమైన సహోదరులారా, స్తుతించిన వ్యక్తి ఏనాడు కూడా వ్యర్థుడు కాడు. స్తుతించిన వ్యక్తి ఏనాడు కూడా ఓటమి పాలు కాడు. స్తుతించిన వ్యక్తి ఏనాడు కూడా కిందవాడుగా ఉండడు. స్తుతించిన వ్యక్తి ఎప్పుడు కూడా విసుగు చెంది అలసట నొందడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే స్తుతి మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని పుట్టిస్తుంది. మెట్టుకు స్తుతి మన స్థితిని మారుస్తుంది. మన పితరుల జీవిత చరిత్రలో చూడండి, చెరసాలలో వాళ్ళు ప్రభువుని స్తుతించారు, అగ్నిగుండంలో ప్రభువుని స్తుతించారు. వాళ్ళు ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు వాళ్ళని చుట్టుకొనినప్పుడు, ఎటు తోచని అంధకారం వాళ్ళని కమ్ముకొన్నప్పుడు, అర్ధరాత్రి చెరసాలలో కూడా వాళ్ళు ప్రభువును స్తుతిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు, మహిమపరుస్తూ వచ్చారు. ఆ స్తుతి వాళ్ళకి శక్తినిచ్చింది, ఆ స్తుతి వాళ్ళకి మార్గం చూపించింది, ఆ స్తుతి వాళ్ళకి వెలుగై నిలిచింది. మరి ఈ రోజున మనం స్తుతించగలుగుతున్నామా? ఆదివారం అయితే ఆరాధనకి వెళితే అక్కడ మనం ప్రభువుని స్తుతించాలనుకుంటాం. ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఏదో ఒక పాట పాడుకొని ప్రభువుని స్తుతించాను అని పేరు పెట్టుకొని వచ్చేస్తాం. కానీ దినమునకు 7 మారులు ఈ భక్తుడు స్తుతించినట్లుగా ఆ స్తుతించే మనస్సుని మనం కలిగి ఉంటే ఏ యుద్ధరంగములోనైనా, ఏ శక్తికి మించిన సమరములోనైనా నిశ్చయంగా మనకు వృద్ధి కలుగుతుంది, జయము కలుగుతుంది, విజయం కలుగుతుంది, దీవెనతో మనం బ్రతకగలుగుతామనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గ్రహించాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే 34వ కీర్తన 4వ చరణంలో రాయబడిన మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అంటే ఈ భక్తుడు ఎవరు అనంటే, ఈయన ప్రతిదీ కూడా యెహోవా యొద్ద విచారణ చేసే వ్యక్తి. ఏదో తన మనసుకు తోచినట్లుగా చేసే వ్యక్తి కాదండి. తన మనసుకి ఏది తోస్తే అది నెరవేర్చుకోవడానికి సాహసించని వ్యక్తి కాదండి. ఈరోజు మన మనసులో ఏది తోస్తే దానిని చేయడానికి మనం పరుగులు తీస్తాం, ఉరకలెత్తుతాం. యెహోవా యొద్ద విచారణ చేయడం కానీ, ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడం కానీ, దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశాలని, ఆయన ప్రణాళికను గుర్తించడం కానీ మనకు అలవాటు లేకుండా పోయిందండి. మన శక్తి, మన భక్తి, మన బలము, మన ధనము ఏదో చేకూరుస్తుందన్న ఉత్తేజంతో మనం ముందుకు వెళుతాము. ఓటమి పాలు అవుతున్నప్పుడు తల ఉంచుకొని తిరిగి వస్తుంటాము. నా ప్రియమైన సహోదరులారా, దావీదు పరాక్రమము కలిగిన వాడే, యుద్ధము చేయగలిగిన వాడే, శక్తి సామర్థ్యత కలిగిన వాడే.
అన్ని చేయ శక్తి అతనికి ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని వానిగా దేవుని మీద ఆధారపడి దేవుని యొద్ద విచారణ చేసి యుద్ధానికి వెళ్ళాలి అని అనుకున్నా, ఏ కార్యం చేయాలి అని అనుకున్నా, తుదుకు దేవునికి ఒక ఆలయం కట్టాలి అని అనుకున్నప్పటికీ కూడా మంచి కార్యమే కదా ఇది. దేవునికి ఆలయం కట్టడం మంచి కార్యమే కదా, మరలా దానికి అనుమతి తీసుకోవలసిన అవసరం ఏముంది అని సాహసించలేదండి. ప్రతిదీ కూడా యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేసి యొప్తాను గురించి మనం చదువుతామండి. ఆయన పరాక్రమము కలిగిన వాడు, యుద్ధ నేర్పరి అయిన వాడు, ఎన్నో విజయాలు అతడు చవిచూచాడు. అయినప్పటికీ కూడా యెహోవా యొద్దకు వెళ్ళి మిస్పాకు వెళ్ళి విచారణ చేసి ప్రభు దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళి విజయాన్ని చవిచూచిన భక్తుల జీవిత గాథ మన కనుల ఎదుట కనబడుతుంది. మరి ఈ రోజున మన ఆలోచనల మీద మనం నిలబడదామా? మన తలంపులు మనం నెరవేర్చుకుంటూ వెళదామా? దేవుని ఆలోచనలకి తల ఉంచి ఆయన యొద్ద విచారణ చేసి, ప్రియులారా, ప్రతిదీ ఏదైనా ప్రభు యొద్ద ఆలోచన అడిగినప్పుడు ఆ ఆలోచనయే మనకు ఒక విజయ సంకేతం అండి. ఒకవేళ అది మనకు కష్టంగా ఉండొచ్చు, కాస్త మనకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు కావు? అవి ఉత్తమమైనవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. మన ఆలోచనలు, మన మనసు పరిధి కొంచెమే గనుక మన ఆలోచనలు స్వల్పమై ఉంటాయి. దేవుని ఆలోచనలు విశాలమై ఉంటాయి. ఆ దేవుని ఆలోచనను అడిగి దేవుని ఆలోచనానుసారంగా అడుగులు వేసిన వ్యక్తి విజయాన్ని చూస్తాడు, అభివృద్ధి చెందుతాడు, దీవెన పొందుకుంటాడు, క్షేమస్థితుల్లో ప్రభు కొరకై సాక్షిగా బ్రతకగలుగుతాడనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తిస్తాము. నేను 3 విషయాలను మీతో చెబుతూ వచ్చాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అనడంలో 3 కారణాలు నేను మీ ఎదుటి పెట్టాను. 1, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 2, అతడు దినమునకు 7 మారులు ప్రభువును స్తుతించే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. 3వది, యెహోవా యొద్ద విచారణ చేసే వ్యక్తిగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, వ్యవసాయపరంగా, చదువుల రంగంలో ఏ విషయంలోనైనా అరమర లేకుండా ప్రభుత్వం ముచ్చటించి యెహోవా యొద్ద విచారణ చేసిన అనుభవాలు ఎంతో శ్రేష్టమైనవి. అవే అభివృద్ధికిని ఆశీర్వాదానికి కీలకమైనవి అనేది మనం గుర్తిస్తాము. ఆ రీతిగా నడవడానికి ప్రార్థిద్దాము. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అని లేఖనాల్లో మేము చదువుతున్నాం. అలాంటి వృద్ధిని, అభివృద్ధిని అపేక్షించి, ఆశించి ప్రార్థిస్తున్నాము నాయన. మేము కూడా దావీదు వలె మీ తోడు కలిగి ఉండడానికి కృప చూపించండి. మీరు లేకపోతే మేము అడుగు వేయలేం. మీరు లేకపోతే మాకు విజయం కలుగదు. మీరు లేని క్షణం మాకు శూన్యమే ప్రభువా. గుర్తించిన వారమై దోషులకి మీ యొద్ద విన్నపించుకుంటున్నాం. మీరు మాతో ఉండాలి, మీరు మాతో రావాలి, మీరు మాతోనే జీవించాలి నాయన. దావీదు వలె స్తుతించండి మనసు కలిగిన వారమే ఉండడానికి సహాయం చేయండి. నిజమే, మేలు కలిగినప్పుడు స్తుతిస్తున్నాము నాయన. కొన్ని సందర్భాల్లో మేము మిమ్మల్ని స్తుతించలేకపోతున్నాం. కానీ దావీదు దినమునకు 7 మారులు అన్ని వేళలా నేను స్తుతించిన రీతిగా స్తుతించే మనస్సుని మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని, ఆ రీతిగానే ఏ విషయంలోనైనా మా తలంపులు, మా కోరికలు, మా ఉద్దేశాలు, మా ఉద్రేకాలు కాకుండా మీ యొద్ద విచారణ చేసే వ్యక్తులుగా మాకు సహాయం చేయమని, అలాంటి మనస్సును మీరు మాకు పుట్టించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరిని ఆ రీతిగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.